నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. ఈ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ ద్వారా ఈ ఛానల్లో మనం హస్త సాముద్రిక శాస్త్రంలో ప్రధాన రేఖల గురించి, ముఖ్యంగా జీవిత రేఖ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ జీవిత రేఖ ఈ ప్రారంభం నుంచి కొంతవరకు స్పష్టంగా ఉండి అక్కడి నుంచి కొద్దిగా బలహీనంగా ఉంటూ ఇలా కొనసాగింది అనుకుందాం, చివరి వరకు కూడా. ఈ చివరికి వచ్చేసరికి ఈ జీవిత రేఖ కొంతమంది చేతుల్లో ఇలాగా రెండు కింద ఒక ఫిష్ సింబల్గా కానీ, కోన్ సింబల్ అంటే శంఖాకృతిలో కానీ ఇలా ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ఇది బలహీనంగా కనిపించినప్పుడు, నేను అనేక హస్తాలని మనం గమనించినప్పుడు, గత 60 సంవత్సరాలు నాతోటి పాటు 68 సంవత్సరాల వయసులో ఉండేటువంటి కొంతమంది స్నేహితులు, బంధువులు, వాళ్ళని పరిశీలించినప్పుడు ఒకరి చేతిలో ఈ జీవితరేఖ 30-32 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా చాలా స్పష్టంగా, దృఢంగా ఇలా ఉంది. ఆ తర్వాత నుంచి ఇది బలహీనంగా, పేల్గా, కాంతి తగ్గిపోయి కొనసాగింది. జీవితరేఖ అయితే చివరి వరకు కొనసాగింది. కానీ ఈ సమయం నుంచి దాని యొక్క లోతు, వెడల్పు తగ్గిపోయి పలచబడింది. ఇప్పుడు ఇక్కడ గీసం చూశారు కదా, అలాగా అస్పష్టంగా ఉంది. నేను ఆ హస్తాన్ని, అంటే నాకు ఇప్పుడు 68, ఆయనకు కూడా 68, 16-17 సంవత్సరాల వయసులోనే, అంటే 18 చూసుకుంటే, అంటే ఇంటర్మీడియట్ 73, అంటే 50 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి అతను గమనిస్తూనే ఉన్నాను. ఆయనకి చెప్పాను, అంటే 30-32 సంవత్సరాల వయసులో ఆయన చక్కగా డిగ్రీ చేసి మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొంది కొంతకాలం గడిచిన తర్వాత హఠాత్తుగా ఈ ప్యాంక్రియాస్లోను, ఈ లివర్లోను సమస్య ఉత్పన్నమై తీవ్రమైనటువంటి డయాబెటిక్గా మారి ఆ ఉద్యోగాన్ని విరమించి చేయలేక, అయితే జీవితము కొనసాగుతోంది కనుక ఎక్కువ శారీరక శ్రమ లేనటువంటి వేరే వృత్తిని ఎన్నుకొని వైద్యంలో తన స్నేహితులతోటి ఈ విషయాలు చర్చించి ఆహారంలోనూ అలవాట్లలోనూ ఈ జాగ్రత్తలు తీసుకొని ఆయన జీవితం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే క్వాలిటీ, లైఫ్ క్వాలిటీ అంటాం మనం. క్వాలిటీ అంటే ఏ పని చేయాలన్నా వేగంగా చేయటం, మనం దృఢంగా ఉండటం, ప్రతి విషయానికి తొందరగా స్పందించేటువంటి లక్షణం, ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. అయితే జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మనం ఈ జీవితరేఖని స్పష్టంగా మనం గమనించి తగు జాగ్రత్తలు తీసుకొని జీవితంలో ఆరోగ్యాన్ని ఎంతో కొంత మెరుగుపరుచుకోవటానికి ఈ శాస్త్రం దోహదపడుతుంది. ఇది ఖచ్చితంగా ఈ రేఖలో కనుక స్పష్టత కోల్పోతే ఆ వ్యక్తి ఆరోగ్యంలో ఎంతో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశము ఉంటుంది. అంటే కొంతమంది చేతుల్లో ఈ రేఖ ఓవర్లాప్ అంటాము. అంటే ఈ రేఖ ఇలా వచ్చి ఇక్కడ తెగినట్టుండి మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. ఆ రేఖను మళ్ళీ ఇంకొక రేఖతోటి, సన్నటి రేఖతోటి ఇలాగా అనుసంధానించి కూడా ఉంటాయి. లేకపోయినా ఇవి ఓవర్లాప్ ఎప్పుడైతే ఉందో దాన్ని మనం అనారోగ్యంగా, అవాంతరంగా పరిగణించకూడదు. కానీ ఆ సమయంలో, అంటే మనం ఇలా గమనించినప్పుడు ఈ రేఖ ఇక్కడికి ఒక 36 సంవత్సరాలు అనుకుందాం, ఇక్కడికి వచ్చేసరికి ఇది 44 సంవత్సరాలు అనుకుందాం, అంటే 36 to 44, ఈ 8 సంవత్సరాల కాలము అతని యొక్క జీవితంలో ఏదో ఒక అవాంతరము, సమస్య
అనారోగ్యం ఉండొచ్చు. రెండవది అప్పుడు అదృష్టరేఖని, ఇవన్నీ అదృష్టరేఖ, హృదయరేఖ ఇవి మనం పరిశీలించినప్పుడు నేను ఇలా ఉన్నటువంటి ఒక వ్యక్తిని గమనించాను. అతని యొక్క హృదయరేఖలో చీలిక ఏర్పడింది. ఇదే సమయంలో అలాగే ఇక్కడ వైవాహిక రేఖలో కూడా ఇది రెండుగా ఇలా చీలిక ఏర్పడింది. అంటే ఈ వ్యక్తికి మనం అనారోగ్యాన్ని, ఇబ్బందిని చెప్పకూడదు. అందువలన ఈ మిగిలిన రేఖలను మనం పరిశీలించినప్పుడు ఈ హృదయ రేఖ, వైవాహిక రేఖ ఈ కారణంగా ఆ 8 సంవత్సరాల పీరియడ్ ఆ వ్యక్తి అనేక కుటుంబ సమస్యలను ఎదుర్కొని దాని కారణంగా కొంత అనారోగ్యానికి కూడా గురి కావచ్చు. కానీ ముఖ్యంగా ఈ కుటుంబ సమస్యల వలన రిలేషను, వైవాహిక జీవితము డిస్టర్బ్ అయ్యి అతని జీవితము, అంటే జీవిత రేఖ అంటే జీవితము, ఈ జీవితము ఈ 8 సంవత్సరాల పీరియడ్ అవాంతరాలతోటి, ఆటంకాలతోటి, సమస్యలతోటి ముడిపడి ఉంటుంది. అయితే దీన్ని అదృష్టరేఖ బలంగా ఉండి శిరోరేఖ బలంగా ఉన్నప్పుడు బుద్ధి బలంతో, యోగముతో దాన్ని మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఇలా ఉన్న ఆటంకాలు ఉన్న ఈ రేఖ ఈ చివరి వరకు వచ్చి, జీవిత రేఖ ఈ చివరకు వచ్చి ఇక్కడ సాధారణంగా బలహీనంగా మారుతూ ఉంటుంది. ఈ బలహీనంగా మారినప్పుడు మనం అక్కడ అనారోగ్యము లేకపోతే తీవ్రమైన అనారోగ్యాన్ని ఇక్కడ బలహీనపడినప్పుడు చెప్పినట్లుగా, అంటే ఈ మధ్య వయసులో కానీ ప్రారంభంలో కానీ ఇక్కడ బలహీనపడినప్పుడు మనం ముందుగా చెప్పినట్లు అవాంతరము, అనారోగ్యము అని ఇక్కడ చెప్పాం. ఇక్కడికి వచ్చేసరికి అంత తీవ్రతని మనం చెప్పకూడదు. ఎందువలనంటే జీవితరేఖ క్రమంగా ఈ చివరికి వెళ్ళే కొద్ది, అంటే ఇక్కడికి వచ్చేసరికి 75, 80, 85 వయసు, ఆ వయసుకు వచ్చేసరికి సహజంగానే ఏ వ్యక్తికైనా వయసుతోటి పాటు ఆరోగ్య సమస్యలు స్వల్పంగా వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆరోగ్య సమస్యలు లేకపోయినా జీవన శైలిలో ఇక్కడ మధ్య వయస్కుల్లో ఉన్నట్లు, బాల్యంలో ఉన్నట్లు పటుత్వం ఇక్కడ ఉండదు ఏ అవయవానికైనా సరే. అందువల్ల ఈ చివరి భాగంలో జీవితరేఖ ఇలాగా పలచబడిన సామాన్యంగా వయసురీత్యా వచ్చేటువంటి అవాంతరాలని మనం చెప్పాలి. తదుపరి ఇక్కడ ఈ ఫిష్ చేప గుర్తు కానీ లేదా ఇలా కొంతమందిలో శంఖాకృతిలో ఉండేటువంటి కోన్ సింబల్ కానీ ఉన్నప్పుడు ఈ అవాంతరాలను కూడా అధిగమించి పూర్ణాయుష్ని కలిగి ఉంటారు అని చెప్పొచ్చు. మనం ప్రధానంగా ఈ జీవితరేఖ మనం ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, కుటుంబ పరిస్థితుల్ని ఇది తెలియజేస్తూ ఉంటుంది. దీన్ని మనం 100 సంవత్సరాలు లైఫ్ ప్రమాణంగా తీసుకుని అంచనా వేయవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ జీవితరేఖ దీనికి సపోర్ట్గా కూడా ఇంకొక రేఖ ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఉపకుజరేఖ అంటాం, అంటే కుజస్థానం నుంచి వస్తూ ఉంటుంది. ఈ జీవితరేఖకి ప్రక్కన వస్తుంది కనుక ఇది సోదర జీవితరేఖ అని కూడా అంటాము. ఇటువంటి రేఖలు ఉన్నప్పుడు ఈ ప్రధాన జీవితరేఖ మనం ముందుగా చెప్పినటువంటి అంశంలో బలహీనపడినప్పుడు దీనికి ఈ సోదర జీవితరేఖ లేదా ఉపకుజరేఖ ఉన్నప్పుడు ఈ బలహీనతను ఇది కాపాడుతూ ఆ వ్యక్తికి ఆసరాగా, అంటే జీవితానికి ఆసరాగా లైఫ్ లీడ్ చేయడానికి ఎవరొక తోడు దొరుకుతూ జీవితాన్ని ముందుకు నడుపుకునే విధంగా ఉంటుంది. ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం ఈ విషయంలో మనం పరిగణించవచ్చు.